హాయ్ అండి. ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కొట్టొచ్చు కదా! కొత్తగా ఎందుకే ఇలాంటి పచ్చి పనులు చేస్తున్నావు? నీ దగ్గర తగ్గుంటున్నాడంటే అది నేను లోకు ఇచ్చినట్టు కాదు. అర్థం చేసుకుంటావని. ఇలా పాలు గీళ్ళు తీసుకొచ్చి నన్ను బకరా చేయాలని చూడకు. మూసుకొని నీ పని చూసుకో అంటూ బెడ్ మీదకి చేరాడు. ప్రియ ఏం మాట్లాడలేదు. రూమ్ క్లీన్ చేసి పగిలిన గాజు ముక్కల్ని చూస్తూ ఉండిపోయింది. తెల్లవారింది. సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచింది. మౌలి పక్కన తనని గట్టిగా పట్టుకున్న బంగారాన్ని చూసి నుదిటిన ముద్దు పెట్టుకుంది. ఇంతలో హడావిడిగా లోపలికొచ్చింది మౌలి. ఫ్రెండ్ స్వప్న. మౌలి మౌలి ఆ స్వప్న అంటూ పైకి లేచి చీర సరిచేసుకొని బయటికొచ్చింది. లేచావా? ఏమైందే? అలా ఉన్నావు? ఏముంది? మన బాస్ ఇప్పుడే ఫోన్ చేశారు. బాస్ ఫోన్ చేస్తే నువ్వెందుకు అలా ఉన్నావు? మన కంపెనీ ఎండీ అనే కంపెనీ కలిసిపోయింది. ఛీ! ఎండీ కంపెనీ మన కంపెనీ కొనేసుకుందే. అదేంటి? అవును. ఎవరో మహే అబ్బా! టైంకి నాకు పేరు కూడా గుర్తు రాలేదు సరిగా. ఆ కంపెనీ బాస్ చాలా తెలివైనవాడు. అంతేకాదు వర్క్ విషయంలో కూడా నంబర్ 1 అంట. అయితే మన కంపెనీ ఆపోజిట్‌లోనే ఎండీ న్యూ కంపెనీ పెట్టారు. దాంతో పోటీ పడలేక మన బాస్ ఆయనకి పార్ట్నర్‌గా చేరి కంపెనీ ఆయన చేతుల్లో పెట్టారు. అదేంటే ఈ రోజు నుంచి మనం వర్క్ చేసేది ఆ కంపెనీలోనే. త్వరగా రెడీ అవ్వు. ఎర్లీగా ఆఫీస్‌కెళ్ళాలి. స్టాఫ్ అందరూ ఆయనకి వెల్కమ్ చెప్పాలి అన్నారు మన బాస్. అసలు మన బాస్‌కి బుద్ధుందా? ముందుగానే ఎక్కడైతే ఆ కంపెనీతో పోటీ పడాలని ఇలా కంపెనీ ఆయన చేతుల్లో పెడతారా? ఏమో! వాళ్ళు పడతారు. మనకెందుకు? మన పని మనం చేసుకోవటమే కదా! ఇంతకీ నిద్ర లేచిందా నీ కూతురు? ఎక్కడ లేదు. నైటంతా బుర్ర తినేసింది. ఆ కథ చెప్పు, ఈ కథ చెప్పు అని 11 అయ్యే వరకు కథలు చెప్తూనే ఉన్నా. అందుకే లేట్‌గా లేచా. జారిన జుట్టుని ముడేసుకుంటూ కిచెన్ రూమ్‌కి వెళ్ళింది మౌలి. ఇంకా లేవలేదా అది? లేదే. అది లేచేలోపు వంట చేసేస్తాను. ఈ రోజుకి టిఫిన్ బయట నుంచి తెచ్చేవే. టైం ఉండదు. ఎందుకే అంత ఇబ్బంది పడతావు? ఉన్నది ఇద్దరమే కదా! నువ్వు ముందెళ్ళి బుడ్డదాన్ని రెడీ చెయి. నేను వంట చేసి టిఫిన్ కూడా వేస్తాను. సరే అని మౌలి తన రూమ్‌కొచ్చి బంగారాన్ని లేపింది. అమ్మా! లే నాన్న నిన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేసి నేను ఆఫీస్‌కెళ్ళాలి. అమ్మా మర్చిపోయావా? ఈరోజు పేరెంట్స్ మీటింగ్ ఉంది రావా? తన 2 చేతులతో కళ్ళు నులుపుకుంటూ అంది. అది మీటింగ్ 3 గంటలకు కదా! నేను మా బాస్‌ని పర్మిషన్ అడిగి వస్తా. సరేనా? ఓహ్! సరే అమ్మా. సరే. తొందరగా రెడీ అవ్వు అని బంగారాన్ని రెడీ చేసి మౌలి కూడా రెడీ అయింది. ఈ గ్యాప్‌లో స్వప్న వంట చేసింది. రెడీ అయ్యి బయటకొచ్చించి అనసూయ పూజ గదిలో పూజ చేస్తున్న ప్రియని చూసి తెగ మురిసిపోయింది పూజ. పూర్తి చేసుకుని హారతి పళ్ళెం పట్టుకుని ముందుకొచ్చింది. హారతి తీసుకోండి అత్తయ్య. హా అని హారతి తీసుకొని ఎందుకమ్మా ఇంత పొద్దున్నే లేచావు? ఈరోజు న్యూ కంపెనీ ఓపెనింగ్ అని మామయ్య గారు చెప్పారు కదా అత్తయ్య. అక్కడికి వెళ్ళాలన్నారు. అవును మర్చిపోయాను. నేను పూజకి కావాల్సినవన్నీ చూడాలి. అవసరం లేదత్తమ్మా. అక్కడే కదా పూజ అని చక్రి గారికి ఫోన్ చేసి పూజకి ఏమేం కావాలో అన్నీ చెప్పా. ఆయన అక్కడి నుండి అన్నీ చూసుకుంటున్నారు. మంచి పని చేశావు. ఇంతకీ వాడు లేచాడా? లేదత్తమ్మా. సరే వాడిని లేపు. మీ మామయ్య గారు కూడా రెడీ అయిపోయారు. సరే అత్తయ్య అని రూమ్‌కొచ్చింది ప్రియ. బెడ్ మీద అదమర్చి నిద్రపోతున్నాడు మహి. బావా! బావా! అంటూ అతని భుజాన్ని తట్టింది చిన్నగా. కళ్ళు తెరిచి ప్రియని చూశాడు. పట్టు చీరలో నిండుగా వేసుకున్న గాజులతో ఎంతో అందంగా ఉంది. పొద్దున ఏంటే ఇంత అందంగా రెడీ అయ్యావు? మత్తుగా అన్నాడు మహి. మర్చిపోయావా? ఈరోజు కంపెనీ ఓపెనింగ్. నైట్ మామయ్య చెప్పారు కదా! చెప్పింది నీకు. నాకు కాదు. బావా! ఏయ్! నాకు గుర్తుంది కానీ అంటూ వెల్లకిలా పడుకొని తెరపక్కన ప్రియని చూశాడు. చీర కట్టులో
ఆమె ఎంతో అందంగా ఉంది. చాలా అందంగా ఉన్నావు. బట్టలు తీస్తాను. ఈలోపు స్నానం చేసేయి బాబు. నీకసలు ఫీలింగ్స్ అనేవి ఉండవా ఏంటి? టైం అవుతుంది గాబా. కాఫీ తీసుకొస్తా అని ప్రియ అనగానే మహేంద్ర కోపమొచ్చి ఒక్క ఉదుటున ప్రియ మీదకి లాక్కున్నాడు. అబ్బా! ఏంటిది? వదులు అంటూ గింజుకుంటుంది. కదిలావు అంటే ఒకటిస్తాను. నేను మీకు మొగుడినే. ఎందుకా విషయం అర్థం కావటం లేదు నీకు? మొగుడువని నువ్వు అనుకుంటే సరిపోతుందా? నేను అనుకోవాలి కదా! అంటే నీ ఉద్దేశ్యం నీతో సచ్చినా కాపురం చేయను. ఎందుకు? సూటిగా అడిగాడు. నా ఇష్టమని ప్రియ అనగానే వెంటనే ప్రియని వదిలేశాడు. ఎందుకు మనకు పెళ్ళై ఇన్ని నెలలవుతున్నా నువ్వు నాకు దూరంగా ఉంటున్నావు? ఎంతో మెల్లిగా అడిగాడు. మామూలుగానే ప్రియ చాలా సున్నితత్వమని. ఎందుకంటే నీ క్యారెక్టర్ నాకు నచ్చలేదు. అదే ఎందుకు నచ్చలేదు? పూటకో అమ్మాయితో గడుపుతాను. అలాంటిది ఇష్టంగా నీతో ఎలా కాపురం చేస్తాను? భర్త అనేవాడు భార్య ప్రేమను పొందాలి గానీ, ఇలా బయట వ్యవహారాలు చూసుకుంటే ఏ ఆడదానికైనా కోపం రాదా చెప్పు? నువ్వు నన్ను పక్కలో రానిస్తే నేనెందుకు బయట అందాలకు అలవాటు పడతాను? నన్ను చేసుకోకముందు నువ్వెంతమంది అమ్మాయిలతో తిరిగావో నాకు తెలీదనుకుంటున్నావా? ఏయ్! నేనెంతమంది అంటూ మహేంద్ర ఒక్కసారిగా ఆగిపోయాడు. అతను ఏదో బ్లర్‌గా అలానే తన ఎదపై ఎవరో పడుకొని ఈ మాట చెప్పినట్లుగా అనిపించి అలానే ప్రియాని చూశాడు. ఏమైంది బావా? అలా చూస్తున్నావు? నేనన్నది కరెక్ట్‌నే కదా! తప్పుగా ఏం మాట్లాడలేదే? మహేంద్ర కళ్ళల్లో చూస్తూ చెప్పింది. ఒక్కసారిగా ప్రియని వదిలి తల విదిలించుకున్నాడు మహేంద్ర. బావా! ఏమైంది? అంటూ కంగారుగా ముందుకు వచ్చింది. నాకు దూరంగా ఉండవే. దగ్గరకొస్తే నెట్టేస్తాను. నాకేమైనా అయితే పసిపాపలా చూస్తావు. అసలెందుకు నాకు ఎక్కడలేని తలనొప్పి రప్పిస్తావు? మా అమ్మ నిన్ను పెళ్లి చేసుకోమంది కాబట్టి చేసుకున్నా కానీ, లేదంటే అసలు నీ ముఖం కూడా చూసేవాడిని కాదు. నువ్వు ప్రేమను పంచలేనప్పుడు నేను మాత్రం ఏం చేస్తా? అందుకే పూటకో అమ్మాయితో తిరుగుతా. మహేంద్ర, నీ దగ్గర చాలా తగ్గి ఉంటున్నాడంటే నీ మనసు మార్చుకుంటావని కానీ, నువ్వు మారవని నాకు బాగా అర్థమైంది అంటూ ప్రియని పక్కకు నెట్టి టవల్ తీసుకుని వాష్‌రూమ్‌కెళ్ళాడు. షవర్ ఆన్ చేయగానే అప్పటి వరకు ఆలోచనలతో వేడిగా ఉన్న మహేంద్ర బుర్ర ఒక్కసారిగా చల్లబడింది. ఏడుస్తున్న ప్రియ రూపం తలుచుకొని దీనికోసం అమ్మతో మాట్లాడాలి. లేదంటే అందరూ నేనేదో దూరం పెడుతున్నానని అనుకుంటారు. అనుకుని ఫాస్ట్‌గా ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు. అప్పటికే బెడ్ అంతా నీట్‌గా సర్ది అతని డ్రెస్ నీట్‌గా బెడ్ మీద పెట్టింది. కోపంగా చూడకు. ముందు డ్రెస్ వేసుకో అని టవల్ తెచ్చి అతని జుట్టంతా తుడిచింది. మహి ఏం మాట్లాడలేదు. ఆశ్చర్యంగా చూశాడు. తిట్టాడన్న బాధ, కోపం ఏదీ ఆమె ముఖంలో లేదు. చూసింది చాలు కానీ రెడీ అవ్వు. అసలేంటే నువ్వు? నాకన్నా డిఫరెంట్‌గా ఉన్నావు. ఎంతైనా మహేంద్ర వైఫ్‌ని కదా! అర్థం కానట్టే ఉంటాను. అని మహి నుదుటిన ముద్దు పెట్టింది. ఒక్కటిగా షాక్ అయ్యాడు మహి. ఏ ఏం చేశావు? ముద్దు పెట్టాను కానీ భార్యగా కాదు. ఒక ఫ్రెండ్‌గా. తొందరగా రెడీ అయ్యి కిందకొచ్చేయి. నీ ఫోన్, ల్యాప్‌టాప్ ఫైల్స్ అన్నీ కూడా నీట్‌గా టేబుల్ మీద పెట్టా. కనిపించడం లేదని రూమంతా చిందరవందర చేయకు. అర్థమైందా? అని అతని తల నిమురుతూ అంది. అర్థమైందంటూ బుద్ధిగా తలూపాడు. ప్రియా తనలో తానే నవ్వుకుంది. ప్రియా, ప్రియా వస్తున్నానత్తయ్య అని ముందుకెళ్తున్న ప్రియ చేతిని పట్టుకున్నాడు మహి. ఏంటి బావా? కోప్పడకు. ఒక్క ముద్దు పెట్టుకోనా? ఎంతో ఆశగా అడిగాడు. నీ కళ్ళలో నా మీద కోరిక తప్ప ప్రేమ కనిపించడం లేదు బావా. కనిపించిన రోజు నేనే నువ్వు అడిగిందిస్తా అని అక్కడి నుంచి వెళ్ళింది. వెళ్తున్న ప్రియను చూస్తూ ఉండిపోయాడు. ఇది అసలు నా గురించి ఏమనుకుంటుంది? నేను చిటికె వేయాలి కానీ 100 మంది అమ్మాయిలు కుయ్యబడతారు. అలాంటిది నా మరదలెందుకు నాతో విచిత్రంగా ఉంటుంది? దీనికి ఏమైనా క్రాక్ ఉందా అనుకొని ఆలోచిస్తూ రెడీ అయి బయటికొచ్చాడు. అప్పటికే హాల్‌లో అందరూ మహి కోసమే వెయిట్ చేస్తున్నారు. పదండి వెళ్దామని అందరూ ఆఫీస్‌కి బయలుదేరారు. ఆటో వాడికి డబ్బులిచ్చి ఇద్దరూ ఆఫీస్ ముందుకొచ్చారు. ఏంటి మీ ఇద్దరు ఇప్పుడా వచ్చేది? చెప్పాను కదా సార్‌కి గ్రాండ్ వెల్కమ్ చెప్పాలని. సారీ సార్ మేము తొందరగానే బయలుదేరాం. దారిలో ట్రాఫిక్ జామ్ అయింది. అందుకే సార్ లేట్ అయిందంటూ బదులిచ్చింది మౌలి. సరే సరే
ముందు ఇద్దరు అక్కడ పూల డెకరేషన్ చూడండి అని మేనేజర్ అనడంతో మౌలి, స్వప్న ఇద్దరు పక్కకొచ్చారు. ఏంటే మేనేజర్ గాడు అసలు భూమి మీద నిలబడటం లేదు. ఈ కంపెనీలో సాలరీ కానీ ఎక్కువ ఇస్తామన్నారా? బట్టతలోడికి. ఒసేయ్ ఎవరైనా వింటారు. కాస్త నోరు మూసుకొని ఆ బుక్కే తీసుకో. వచ్చేవాడెవడో తెలీదు కానీ చాలా హంగామా చేస్తున్నారు. మనకెందుకే వచ్చిన పని చూసుకో అని మౌలి డెకరేషన్ దగ్గరుండి అన్ని పనులు చూస్తుంది. ఇంతలో ఆఫీస్ ముందు ఒక బెంచ్ కారు వచ్చి ఆగటంతో మేనేజర్ ఉరుకురు పరుగులు పెట్టాడు. స్టైల్‌గా కారు దిగాడు మహేంద్ర. ఆయన వెనకే ప్రియ, అనసూయ గారు, వర్మ గారు దిగటంతో మేనేజర్ గౌరవంగా పలకరించాడు. అయ్యయ్య! అన్ని పనులు? ఆ! సార్ అంటూ బదిలిచ్చాడు చక్రి. పూజకి టైం అవుతుందని చక్రి అనటంతో అందరూ పూజలో కూర్చున్నారు. ఎవరికి వారే మహేంద్రను చూసి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయారు. తన భర్తకి అందరూ సైట్ కొట్టడం గమనిస్తూనే ఉంది ప్రియ. పూజలో ఉండగానే వయ్యారంగా మెలికలు తిరుగుతూ మరీ వచ్చింది మల్లిక. పూజలో కూర్చున్న మహేంద్రను చూసి కన్ను కొట్టింది. కోపంగా పిడికిలి బిగించాడు మహేంద్ర. ఎక్స్ట్రాలు చేశావంటే ఆఫీస్ లోపలే నీ సమాధి కడతాను. చూపులతోనే మల్లిక చెమట పట్టించాడు. మౌలి, మౌలి వస్తున్నానంటూ చేతిలో ఉన్న పూలదండలు పక్కనున్న టేబుల్ మీద పెట్టింది. ఏమైందే? పూజ అయిపోతుంది. అదవ్వగానే లోపలి సార్‌కి గ్రాండ్ వెల్కమ్ చెప్పాలి అంట. పద. అబ్బా! వస్తున్నాను. నా బుక్కి అక్కడే వదిలేశాను. తొందరగా తెచ్చుకొని చావు. ఇక్కడ మేనేజర్ గాడు కింద మీద పడిపోయి తెగ తొక్కేసుకుంటున్నాడు కాలు. మేనేజర్ ఏమో గాని నువ్వు మాత్రం బాగా కాలు తొక్కేసుకుంటున్నావంటూ నవ్వుతూ లోపలికెళ్ళింది. పూజ పూర్తవటంతో దండం పెట్టుకొని కళ్ళు తెరిచాడు. ఇంతలో ఫోన్ రావటంతో పక్కకొస్తుండగా ఆ టైంలోనే వచ్చిన మౌలి చూసుకోకుండా మాహీకి డాష్ ఇవ్వటం, ఆమె చేతిలో ఉన్న బొకే గాల్లో ఎగిరి ఇద్దరి మీద పూల వర్షం పడటం జరిగాయి. ఈ స్టోరీ కొంచెం డిఫరెంట్‌గానే ఉంటుంది. ఎవరు హీరోయిన్ అన్నది ముందు ముందు మీకే తెలుస్తుంది. కొత్త స్టోరీ కదా! చదివి కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.